వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. లండన్ అండర్ గ్రౌండ్ షేకింగ్. బ్రిటన్ను వణికిస్తున్న పాక్ గ్యాంగ్స్. పార్లమెంట్లో బద్దలైన భయంకర నిజాలు. గూమింగ్ గ్యాంగ్స్ గ్లోబల్ థ్రెట్. 700 మంది రేపిస్టులు. ఒకే ఒక్క బాధితురాలు. బ్రిటన్ చరిత్రలో అత్యంత క్రూరమైన స్కామ్. జియో పొలిటికల్ సంచలనం. ఓటు బ్యాంక్ రాజకీయం. తెల్ల జాతీయులపై పాకిస్తానీ మూటాల కిరాతకాలు. ఎంపీ సంచలన రిపోర్టు. బ్రిటన్ దేశాన్ని చెక్ చేస్తున్న పాక్ గ్యాంగ్ కిరాతకాలు. కాళ్ళు చేతులు కట్టేసి గదుల్లో బంధించి బాలికలపై అత్యాచారం. అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రంపై ఒక అగ్రరాజ్యం పరువు గంగలో కలిసింది. ఆధునిక ప్రపంచానికి నాగరికత నేర్పామని చెప్పుకునే యునైటెడ్ కింగ్డమ్ నేడు ఒక అంతర్గత నరకాన్ని చవిచూస్తోంది. మానవ హక్కుల గురించి ప్రపంచ దేశాలకు నీతులు చెప్పే బ్రిటన్ నడిబొడ్డున కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న అత్యంత భయంకరమైన సెక్స్ స్కాండల్ ఇప్పుడు ఆ దేశ పార్లమెంటును ఒక కుదుపు కుదిపేసింది. కాళ్ళు చేతులు కట్టేసి గదుల్లో బంధించి మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారాలు. ఆ దేశ చట్టాలు చూస్తూనే ఊరుకున్నాయా? ఆ దేశ పోలీసులు నేరస్తులకు సహకరించారా? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ముఠాల కిరాతకాలను బ్రిటన్ పాలకులు తొక్కిపెట్టారా? రూపెల్ట్ రోవ్ స్వయంగా బయటపెట్టిన ఆ ఒళ్ళు గగురుపరిచే నిజాలేంటి? బ్రిటన్ను షేక్ చేస్తున్న ఆ గూమింగ్ గ్యాంగ్స్ వెనుక ఉన్న పాకిస్తానీ ముఠాల కిరాతకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. అది బ్రిటన్ పార్లమెంట్ హాల్. దేశ భవిష్యత్తును శాసించే చట్టసభ. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. పార్లమెంట్ సభ్యుడు రూపెల్ట్ లోవ్ చేతిలో కొన్ని కాగితాలు పట్టుకొని మైక్ ముందుకు వచ్చారు. ఆయన చదువుతున్న ఒక్కో అక్షరం చట్టసభలోని సభ్యుల గుండెల్లో గుణపాల్లా దిగుతున్నాయి. బ్రిటన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక దశాబ్ద కాలం సాగుతున్న వ్యవస్థీకృత నేరాల చీకటి సామ్రాజ్యాన్ని ఆయన బట్టబయలు చేశారు. బ్రిటన్ వ్యాప్తంగా కనీసం 85 ప్రాంతాలలో బాలల లైంగిక దోపిడి ముఠాలు యాక్టివ్గా ఉన్నాయని ప్రైవేటు దర్యాప్తులో తేలిందని ఆయన చెప్తుంటే అక్కడ ఉన్న వారంతా నివ్వరపోయారు. ఆ ముఠాల్లో ఉన్నది ఎవరో కాదు, పాకిస్తానీ మూలాలున్న కిరాతకులు. ఈ దారుణాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గూమింగ్ గ్యాంగ్స్ అని పిలుస్తారు. అసలు ఏంటి ఈ గూమింగ్ గ్యాంగ్స్? యూకేలో ఒంటరిగా ఉండే లేదా పేదరికంలో మగ్గిపోయే అమాయకపు మైనర్ బాలికలను, ముఖ్యంగా 11 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలను ఈ మూటాలు టార్గెట్ చేస్తాయి. మొదట ప్రేమగా నటిస్తూ వారికి ఉచితంగా మద్యం, డ్రగ్స్ అలవాటు చేస్తారు. ఆ తర్వాత ఆ నరకంలోకి లాగుతారు. ఒక్కసారిగా ఆ వలలో పడితే ఇక అంతే సంగతులు. కాళ్ళు చేతులు కట్టేసి చీకటి గదుల్లో బంధించి మృగాల కంటే హీనంగా వేటాడతారు. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం అంతర్జాతీయ నెట్వర్క్గా సాగుతోందని ఎంపీ రూపర్ట్ లోవ్ సంచలన ఆధారాలు సమర్పించారు. ఎంపీ రూపర్ట్ లోవ్ పార్లమెంటులో చదివిన బాధితుల వాంగ్మూలాలు వింటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. చట్టసభ సాక్షిగా ఒక బాధితురాలు చెప్పిన మాటలను ఆయన వివరించారు. నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఒక మృగం నన్ను బంధించి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా పగిలిన మద్యం సీసాతో నా శరీరాన్ని కోస్తూ తీవ్రంగా హింసించాడు అంటూ ఆ బాధితులు కన్నీరు మున్నీరైంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఈ గ్యాంగ్స్ చేసిన కిరాతకాలు రాక్షసత్వాన్ని మించిపోయాయి. మరో బాధితురాలు బయటపెట్టిన నిజం వింటే బ్రిటన్ సమాజం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతుంది. తనకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కేవలం 3 ఏళ్ల కాలంలో సుమారు 600 నుండి 700 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని ఆ సిస్టమ్ ముందు వాపోయింది. ఒక మైనర్ బాలికపై వందల సంఖ్యలో మృగాలు దాడి చేస్తుంటే బ్రిటన్ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? స్కాట్లాండ్ యార్డ్ పోలీసు యంత్రాంగం నిద్రపోతుందా? లేక ఇదంతా తెలిసి కూడా ఒక వ్యూహం ప్రకారం మౌనం వహించారా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్నాయి. ఇక్కడ అసలైన జియో పొలిటికల్ అండ్ కల్చరల్ ట్విస్ట్ ఉంది. ఈ దారుణాలకు ఒడిగడుతున్న నేరస్తులు పాకిస్తానీ ముఠాలు కాగా బాధితులు శ్వేత జాతీయులు, క్రైస్తవ మతానికి చెందిన బాలికలు. బాధితులను కేవలం శారీరకంగానే కాకుండా వారి మతాన్ని, నమ్మకాలను ఎగతాళి చేస్తూ మానసికంగా పూర్తిగా దెబ్బతీశారు. వీటన్నిటిని మించి దారుణం ఏంటంటే రక్షించాల్సిన కొందరు పోలీసు అధికారులు కూడా బాధితులపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఒక మహిళా బాధితురాలు ఇచ్చిన సాక్ష్యం బ్రిటన్ పోలీస్ వ్యవస్థను నగ్నంగా నిలబెట్టింది. క్రూరత్వానికి పరాకాష్ఠంగా నిలిచే మరో సంఘటన కూడా ఈ దర్యాప్తులో వెలుగు చూసింది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ 15 ఏళ్ల బాలిక ఆసుపత్రికి వెళ్తే భయంతో ఆ పిల్ల తనకు డ్రింక్లో ఏదో కలిపారని చెప్పింది. కానీ అక్కడి ఆసుపత్రి సిబ్బంది
ఎలాంటి ప్రశ్నలు అడగకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేవలం టాబ్లెట్లు ఇచ్చి పంపించేశారు. అంతటితో ఆగలేదు. కొందరు మృగాలు మహిళలను ఇనుప బోనుల్లో బంధించి నవ్వుకుంటూ వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా జంతువులతో కూడా అత్యాచారం చేయించి పందాలు కాశారనే భయంకరమైన సాక్ష్యం లండన్ వీధుల్లో సంచలనం సృష్టిస్తోంది. నిజానికి ఈ దారుణాలు ఇవాళ నిన్న మొదలైనవి కాదు. దశాబ్దాలుగా బ్రిటన్లోని రోదర్హామ్, ఓల్డ్వామ్ వంటి ఎన్నో పట్టణాలలో ఈ పాకిస్తానీ ముఠాల దారుణాలు సాగుతున్నాయి. 2002లోనే అన్క్రయర్ అనే మహిళ ఎంపీ దీనిపై తీవ్రంగా హెచ్చరించారు. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో బ్రిటిష్, పాకిస్తానీ ముఠాల పేర్లు స్పష్టంగా బయటపడ్డాయి. అయినప్పటికీ బ్రిటన్ పోలీసులు, స్థానిక కౌన్సిళ్లు చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం అంతర్జాతీయ రాజకీయాలు, బ్రిటన్ అంతర్గత ఓటు బ్యాంకు రాజకీయం. ఎక్కడ చర్యలు తీసుకుంటే తమ ఓట్లు పోతాయో అనే భయంతో జాతీయాహంకార ముద్ర వేస్తారేమో అన్న భీతితో దశాబ్దాల పాటు ఈ ఘోరాలను తొక్కిపెట్టారు. కానీ ఇకపై ఈ చీకటి నాటకాలు సాగవని ఎంపీ రూపెర్ట్ లోవ్ హెచ్చరిస్తున్నారు. కేవలం పార్లమెంటులో మాటలు చెప్తే సరిపోదని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తాము సమర్పించబోయే పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక బ్రిటన్ రాజకీయాలను, అక్కడి సామాజిక వ్యవస్థను శాసనబద్ధంగా శాశ్వతంగా మార్చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒక అగ్రరాజ్యంలో వ్యవస్థల వైఫల్యానికి, అంతర్జాతీయ ముఠాల కిరాతకానికి ఈ గూమింగ్ గ్యాంగ్స్ కుంభకోణమే సజీవ సాక్ష్యం. అమాయకపు బాలికల జీవితాలను బలి తీసుకున్న ఈ ముఠాలపై బ్రిటన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.